హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఆర్ ఆల్రౌండర్. ఈ రోజు మన వీడియోలో పసుపు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మనము బయట కొన్ని పసుపు ప్యాకెట్స్ లో కలర్ అండ్ కెమికల్స్ కలుస్తున్నాయి అంటున్నారు కదండి. సో ఇంట్లోనే పచ్చి పసుపు కొమ్ములతోటి మనం హైజీనిక్ గా హెల్తీగా పసుపు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది మనము వంటల్లో వాడే పసుపు అండి. ఐ థింక్ ఈ వీడియో మీకు చాలా యూస్ అవుతుంది. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. స్మాల్ రిక్వెస్ట్ అండి, ఎవరైనా మా ఛానల్ ని ఫస్ట్ టైం వ్యూ చేస్తుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చేసేందుకు నన్ను సపోర్ట్ చేయండి. ఇప్పుడు మనము హోమ్ మేడ్ పసుపు ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా. ఇక్కడ నేను పచ్చి పసుపు కొమ్ములు 1 kg తీసుకున్నానండి. ఈ పచ్చి పసుపు కొమ్ములతో మనము 2 types ఆఫ్ పసుపు చేసుకోవచ్చు. ఒకటి కుకింగ్ పసుపు అండ్ ఇంకొకటి మామూలుగా ఇంట్లో డైలీ యూస్ చేస్తాం కదా ఆ పసుపు. ఇప్పుడు నేను కుకింగ్ పసుపు చేస్తున్నాను కాబట్టి దీన్ని 2 times మంచిగా వాష్ చేసుకోవాలి ఈ పసుపు కొమ్ముల్ని మొత్తం. అండ్ ఇప్పుడు వీటిని ఒక 20 minutes మనము బాయిల్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న తర్వాత వాటర్ మొత్తం చల్లగా అయ్యాక ఈ వాటర్ మొత్తం డ్రైన్ చేసి ఇక్కడ చూడండి మనకి పసుపు కొమ్ములు ఇలాగొస్తాయి. మనకి తొందరగా ఎండాలి అనుకుంటే మనము ఇలాగా సన్నగా చాపింగ్ బోర్డ్తో కట్ చేసుకోవచ్చండి. లేదా ఇంకొక ప్రాసెస్ ఉంటుంది, మనము కొబ్బరి తురుముకుంటాం కదండి, ఇలాగ తురుముకుంటే ఇంకా సన్నగా వస్తాయి అండ్ 1-2 daysలోనే తొందరగా ఎండిపోతాయి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇదే విధంగా మనం తురుముకోవచ్చు. ఇలా తురుముకుంటే మనకి సన్నగా వస్తుంది కాబట్టి తొందరగా డ్రై అవుతాయి, తొందరగా ఎండుతాయి. మొత్తం కూడా ఇలాగే నేను తురుముకుంటున్నాను. ఇవి మొత్తం తురుముకున్న తర్వాత నేను ఇలాగా 2 plates లో పెట్టుకొని ఇలా ఎండలో పెట్టుకుంటున్నాను. ఒక 2 days పెట్టుకున్నానండి. 2 days పెట్టుకున్నాక మొత్తం కంప్లీట్గా నాకు డ్రై అయిపోయాయి. ఇక చూడండి 2 days తర్వాత నాకు ఇలాగ వచ్చాయి. అదే మనము కట్ చేసుకుంటే ఇంత తొందరగా ఎండవండి. సో ఇలా తురుముకుంటే బెస్ట్ అండి. మన దగ్గర క్వాంటిటీ ఎక్కువ ఉంటే మనము మిల్లుకైనా పెట్టుకోవచ్చు, లేదా ఇలాగా మిక్సీలోకైనా వేసుకొని పౌడర్ చేసుకోవచ్చు. ఇవి మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను గ్రైండ్ చేసుకుంటున్నాను. గ్రైండ్ చేసుకున్నాక ఇక్కడ చూడండి మనకి కొంచెం పలుకులు కూడా ఉంటాయి. సో మనము జల్లెడ పట్టుకోవాలి. జల్లెడ పట్టుకొని మళ్ళీ మిగిలింది కూడా మళ్ళీ వేసుకొని ఇలా జల్లెడ పట్టుకుంటూ మెత్తగా పిండిలాగా చేసుకోవాలి. జల్లెడ పట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనకి ఫైన్ పౌడర్ లాగా మనకి పసుపు ఈ కలరే ఉంటుందండి. ఒరిజినల్ పసుపు ఈ కలరే ఉంటుంది. మామూలుగా మన ప్యాకెట్ పసుపు ఉంటుంది కదా, అది ఎల్లోగా ఉంటుంది. సో దాంట్లో కలర్ యూస్ చేస్తారు. ఇది ఒరిజినల్ పసుపు కాబట్టి మనకి ఈ కలర్లో ఉంటుంది. అంతేనండి, మనకి పసుపు రెడీ అయిపోయింది. ఈ పసుపుని మనము ఫేస్ ప్యాక్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అండి. ఇందులో పాలు వేసుకొని లేదా మీగడ వేసుకొని అయినా మనము ఫేస్ ప్యాక్ లాగా పెట్టుకోవచ్చు. పింపుల్స్ ఉన్న వాళ్ళు లేదా ట్యాన్ కూడా రిమూవ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా చేసేందుకు మమ్మల్ని సపోర్ట్ చేయండి. అంతవరకు బాయ్, థ్యాంక్ యూ.